కేటీఆర్ ను జైల్లో వేయాలి. ఈ యొక్క తీర్పులు కేటీఆర్ కి చెంపలు రెండు గువ్వలు ఈ గువ్వలుగానే అటువైపు ఆ గువ్వల విధంగా తెలంగాణ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పుగా సిరిసిల్ల జిల్లా ప్రజలారా కేటీఆర్ చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అధికార మదంతో కేటీఆర్ అనేక అరాచకాలు వేసి అల్లాడి నడిని అనే అభ్యర్థి తెలంగాణ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ కోర్టు ఆశ్రయించడంతో గత 2 రోజుల క్రితం ఆర్డర్లు వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగేసి అధికారులను భయపడడం గురిచేసి గెలిచిన అభ్యర్థులను సైతం ఓడగొట్టి కుట్ర చేసిన కేటీఆర్కు ఈ యొక్క తీర్పే సాక్ష్యం. అదే ఈ 2 తీర్పులు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేటీఆర్ ఏ విధంగా అయితే అరాచకాలు చేసి అధికారాన్ని బెదిరించి తన అధికార మదంతో తన బలంతో అధికారం దుర్వినియోగం ఏ విధంగా చేసిందో కేటీఆర్ తన అభ్యర్థిని ఓడిపోయినందుకు గెలిపించే విధంగా అధికారులు బెదిరించడంతో వారి గెలిచిననే వారు ప్రకటించుకోవడంతో కోర్టు ఎక్కడంతో వెంగాడ పట్టణం సంబంధించిన అల్లాడి నడిని అనే అభ్యర్థి తెలంగాణ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించడంతో గత 2 రోజుల క్రితం ఆర్డరు వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అభ్యర్థికి ఆ యొక్క ఎన్నిక చెల్లదు, ఆ యొక్క ఎన్నికను వెంటనే రద్దు చేయాలి, అదేవిధంగా రీఎలక్షన్ జరపాలని ఎవరు కోర్టు తీర్పిడం జరిగింది. ఈ కోర్టు యొక్క ఏదైతే కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఈ తీర్పు అనేది ఇక్కడ ఏదైతే కేటీఆర్ అధికారం మదంతో చేసిన అరాచకాలకు కేటీఆర్కి ఒక ఇంకో గువ్వను ఒక చెంపకు 2 కలిసి 2 చెట్లతో చెంప చెట్టు తన చెంపను పలగొట్టిన తీర్పు ఇది స్వీకరించాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అధికార మదంతో కేటీఆర్ అనేక అరాచకాలు వేసారు. ఇంకా అనేక మందికి లేదా సెస్లో జరిగిన అనేక అవకాశాలు జరిగాయి. సెస్ ఎలక్షన్ అనేక ఇబ్బందులకర భయభాగంగా గురి చేసి అధికారులను భయభంగా గురి చేసి గెలిచిన అభ్యర్థులను సైతం ఓడగొట్టి కుట్ర చేసిన కేటీఆర్కి ఈ యొక్క తీర్పే సాక్ష్యం. సిరిసిల్ల జిల్లా ప్రజలారా కేటీఆర్ చేసిన అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొన్నటికి మొన్న యొక్క ట్రిబ్యునల్ కోర్టు మొన్ననే ఒకటి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. గంభీరపేటలో ఏదైతే సెస్ ఎలక్షన్ జరిగిందో ఒక సెస్ ఎలక్షన్ చెల్లదు, వెంటనే రీఎలక్షన్ చేయాలని కూడా మొన్నటి రోజున కూడా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ట్రిబ్యునల్ కోర్టు. అదేవిధంగా వెమ్లాడ సంబంధించిన టౌన్ 1 అదొక ఎలక్షన్ కూడా చెల్లదనేసి వెంటనే రీఎలక్షన్ జరపాలని ట్రిబ్యునల్ కోర్టు గత 2 రోజుల క్రితం కూడా తీర్పిడం జరిగింది. అనడానికి పూర్తి సాక్ష్యం ఈ 2 ఆర్డర్స్ మాత్రమే ఉన్నాయని మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. ఇంకా అనేక మంది కూడా కోర్టు వెళ్ళారు. ఆ తీర్పులు కూడా రాబోతా ఉన్నాయి. మన స్పష్టమైన నమ్మకం ఉంది. కేటీఆర్ ఒక సెస్ ఎలక్షన్లు ఎంత భ్రష్టు పట్టించి ఎంత అధికారం మదంతో ఏ విధంగా అధికారులను కూడా భయభ్రాంతకు గురి చేసి ఏ విధంగా ఇక్కడ చర్యలు చేసిండో తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేటీఆర్ ఒక సెస్ ఎలక్షన్ గా ఇక్కడ ఏ ఎలక్షన్ జరిగినా కూడా అనేక ఇబ్బందులకు గురి చేసి గెలిచిన ఎన్నికలు తప్ప కేటీఆర్ ప్రజల మనసును గెలిచి ఎప్పుడు కూడా గెలిచిన సంఘటన లేవని ఈ యొక్క 2 తీర్పులతో మనం అర్థమవుతా ఉంది. ఈ యొక్క తీర్పులు కేటీఆర్కి చెంపలు 2 గువ్వలు ఇటువంటి ఈ గువ్వలుగానే అటువైపు ఆ గువ్వల విధంగా ఈ యొక్క తెలంగాణ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చిన తీర్పుగా మేము అడుగుకుంటున్నాం. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి అధికార పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా సిరిసిల్ల జిల్లా సంబంధించి ప్రభుత్వ విప్ ఆసిఫ్ గారు కూడా ఉండడం జరిగింది. ఈ యొక్క కేటీఆర్ అరాచకాలపైన వెంటనే విచారణ చేయాలి. మీరు 2 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇంతవరకు కేటీఆర్ చేసిన అరాచకాలపైన ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ చదవడం లేదు? అంటే మీరు కేటీఆర్కి మద్దతుగా ఉంటున్నారా, లేక కేటీఆర్ కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారా, లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారా అని స్పష్టమైన ప్రభుత్వ వీపు గారు కూడా అది ప్రజలందరికీ కూడా తెలియాలి. కేటీఆర్ చేసిన అరాచకాలు మీరు బయట పెట్టక అతని కేటీఆర్ కు మీరు వత్తాసు పలుకుతున్నారా, లేక కేటీఆర్ పైన చర్యలు తీసుకునే విధంగా మీ చర్యలు ఉంటాయా అని సంబంధించిన కాంగ్రెస్ నాయకులను కావచ్చు ప్రభుత్వ విప్ ఆసిఫ్ గారిని కూడా మేము స్పష్టంగా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు కేటీఆర్ పైన చర్యలు తీసుకోకుంటే కేటీఆర్ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటేనని ఈ జిల్లా ప్రజలు గమనిస్తూ ఉన్నారనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక 2 తీర్పులు ఉన్నాయి ఇక్కడ.
ఒకడేమో గంభీరపేట ఏదో సెస్ ఎలక్షన్ చెల్లదనేసి కోర్టు గౌరవ న్యాయస్థానం కూడా తీర్పిడం జరిగింది. అదే విధంగా వేములవాడ టౌన్ సంబంధించిన ఎలక్షన్ సెస్ ఎలక్షన్ కూడా ఈ ఎలక్షన్ చెల్లదు, ఈ ఎలక్షన్ రీ ఎలక్షన్ చేయాలని 2 తీర్పులు ఇచ్చింది. ఇంకా అనేక మంది కోర్టులు నడుస్తూ ఉన్నాయి, అవి కూడా త్వరలోనే ఆర్డర్ రాబోతా ఉన్నాయి. ఈ 2 సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మీరు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు మీరు దీనిపైన తీసుకోబోతా ఉన్నారు, అదేవిధంగా ఇంకా అనేక ఏదైతే ఘటనలు ఉన్నాయో అనేక సందర్భాల్లో కేటీఆర్ చేసిన అరాచకాల పైన ఎందుకు మీరు మౌనం వహిస్తూ ఉన్నారు, ఎందుకు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడం లేదు అని స్పష్టంగా అనేక ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. వెంటనే మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి కేటీఆర్ పైన చర్యలు తీసుకోవాలి, కేటీఆర్ను జైల్లో వేయాలి. కేటీఆర్ను జైల్లో వేయకపోతే కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ ఇద్దరు దోష అనేది స్పష్టంగా అర్థమవుతుంది అని ఈ సందేశం.